అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 121వ భాగం. రచయిత జె. సుజాత గారు. నేనెప్పుడు నీతో బిజీ అవుతానో అని గొనుక్కుంటూ ఆమెను లేపి నుంచోపెట్టిన విజయ్ పైకి లేచి ఆమె చెయ్యి పట్టుకొని కబుర్లు చెప్తూ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ కోసమే అన్నట్టు కాలు గాలిన పిల్లలా అటూ ఇటూ తిరుగుతూ గుమ్మంలోనే ఎదురు చూస్తూ నిలబడి ఉంటారు. అభి, శ్వేత, ఐసు, రంజిత్, శివ, ఇంకా ఆనంద్. ఎవరూ ఉండరులే అని దర్జాగా దక్షతో క్లోజ్‌గా ఆమె భుజంపై చెయ్యి వేసుకొని కబుర్లు చెప్తూ వెళ్ళిన విజయ్ వాళ్ళని చూసి తన వాగుడుకి బ్రేక్ వేస్తే వాళ్ళని చూడగానే దక్ష ఇబ్బంది పడుతూ విజయ్ నుంచి దూరం జరుగుతుంది. వీళ్ళతో ఇప్పుడు తెలివిగా మాట్లాడకపోతే ఆడేసుకుంటార్రా బాబోయ్! అనుకున్న విజయ్ ఏదో ఒక రకంగా వీళ్ళని డైవర్ట్ చేయాలనుకుంటూ హాయ్! అని చెయ్యి ఊపుతూ ఏంటి ఇంకా ఎవరు పడుకోలేదా? అని టైం చూసి ఇంత అర్ధరాత్రి పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నారని అంటే అదే నేను కూడా అడుగుతున్నారా? మిడ్‌నైట్ మీ ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా! షికారుకి వెళ్ళాం బే. షికారు అని అన్న అభి అర్ధరాత్రని చిమ్మచీకటిగా ఉన్న చుట్టూ చూస్తూ ఉంటే ఏదో మా ప్రైవసీ కోసం వెళ్ళాంరా అబ్బో! అన్న ఎక్స్‌ప్రెషన్ అందరిది అయితే హలో! ఇంక మాకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. మీరింకా అలాంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకండి. నువ్వు అలా తప్పు చేసినట్టు సిగ్గుపడకని దక్షని చూసి అన్న విజయ్ నువ్వెప్పుడొచ్చావురా? అని జేబులో చేతులు పెట్టుకొని శివ పక్కకు వెళ్లి నిలబడి అడిగితే నువ్విలా బయటికి వెళ్తున్నప్పుడే నేనొచ్చాను. ఓహ్! మరి గీతూ ఏది? పెళ్ళికొస్తుందంట అని శివ అంటుంటే అమ్మ! ఇంక అందరూ నా విషయం మర్చిపోయారని అనుకున్న విజయ్ నోటికి చేతిని అడ్డు పెట్టుకొని ఆవలిస్తూ యాక్షన్ చేస్తూ మరింక నాకు నిద్రొస్తోంది పడుకుంటా. మీరు పడుకోండి సరేనా? అని ముందుకడుగు వేయగానే అందరూ విజయ్‌ని చుట్టుముట్టేస్తే బాగా కవర్ చేస్తున్నావు విజయ్ అని శ్వేత అంటుంది. కవరేంటే ప్లాస్టిక్ కవరా? అని అన్న అభి తప్పించుకోవాలని అనుకున్న విజయ్ చేయి పట్టుకొని వెనక్కి విరుస్తూ దక్ష, ఐసు వైపు చూసి లోపలికి వెళ్ళండని సైగ చేస్తే మేమెందుకు వెళ్ళాలి? మేము వెళ్ళం. అయినా అందరూ ఎందుకు డైరెక్టర్ గారిని టీజ్ చేస్తున్నారు? ఏదో కాబోయే వైఫ్‌తో పెళ్ళికి ముందు కొన్ని స్వీట్ మెమోరీస్ కోసం బయటికి వెళ్లారు అంతే కదా! అని అంటున్న ఐసుని చూస్తున్న విజయ్ నువ్వు నా పాలిట దేవతవి అన్న ఎక్స్‌ప్రెషన్ ఇస్తే నీ ఉపన్యాసం అయిపోతే లోపలికి వెళ్ళు అని శ్వేత అంటుంటే వద్దు ఐసు నన్ను వదిలి వెళ్ళదు. అమాయకుడిని ఒంటరిగా చేసి ఆటబొమ్మలా ఆడేసుకుంటారు ఈ అన్నా చెల్లెళ్ళు. ప్లీజ్ వెళ్ళొద్దు. అప్పడం చేసేస్తారని అరుస్తాడు విజయ్. రేయ్! ఎక్కువ చేశావంటే నిజంగా చెయ్యి విరిచేస్తా అని అంటున్న అభిని ఒక్క తోపు తోసేసి ఐసు వెనక్కి వెళ్ళిన విజయ్ అభిని, శ్వేతను చూసి వెక్కిరిస్తే అయిపోయావురా! అక్కడే ఉండు అని విజయ్ వెనకే పరుగులు పెడతాడు అభి. పొట్టతో పరిగెత్తలేని శ్వేత వదలకన్నయ్య అని అరుస్తూ రంజు నువ్వు కూడా వాడిని పట్టుకో. రంజిత్‌ని కూడా తోస్తే వాళ్ళని చూసి నవ్వుకుంటారు మిగిలిన వాళ్ళు. చిన్నబావ, చిన్నబావ ప్లీజ్ నాతో మాట్లాడని వరుణ్ వెనుక పడుతున్నాను. అతను ఎంత బ్రతిమలాడినా మాట్లాడకపోవడంతో సరే నేను కాలేజ్‌కి వస్తానని ఆమె కష్టంగా అనగానే వరుణ్ ఫేస్‌లో చిన్న స్మైల్ కానీ ముందుకు తిరిగి ఉండడం వల్ల అతని స్మైల్ అన్నూకి కనిపించదు. అరే! చెప్తున్నా కదా నేను నీతో పాటు కాలేజ్‌కొస్తానని. ఇప్పుడైనా నాతో మాట్లాడని ఆమె అంటే ఎవరి కోసమో నువ్వు ఎందుకు నిర్ణయం మార్చుకోవడం? అయినా నీకు భయం కదా! అంత భయంతో నువ్వు రానక్కర్లేదు కానీ నువ్వుంటావు కదా చిన్నబావ. నాకింక భయం దేనికి? అని ఆమె అనగానే అతని స్మైల్ ఇంకొంచెం పెరిగితే వద్దులే నీ అంత పిరికిదానికి సిటీలో చదువెందుకు? ఇక్కడే ఉండి ఇంట్లో అంట్లు తోముకో అని కోపంగా అంటున్న వరుణ్ మాటలకు నేనొస్తాను అని అన్నాను కదా! వస్తానంతే అని కోపంగా అరిచిన ఆమె అంట్లు తోముకోవాలంట. నేనెందుకు చదువుకోకూడదు? నేనేమీ పిరికిదాన్ని కాదు. అసలు నా గురించి ఏం తెలుసు అని గొనుక్కుంటూ వెళ్ళిపోతున్న ఆమెను నవ్వుతూ చూస్తున్న వరుణ్ హ్యాపీగా ఫీలవుతాడు. మరుసటి రోజు పంతులు గారు పెట్టిన ముహూర్తానికే వినాయకుడి బియ్యం ముడుపు కట్టి ఇటు విమల్ గారి ఫ్యామిలీతో పాటు అటు వంశీ గారి ఫ్యామిలీ కూడా పెళ్లి పనులు స్టార్ట్ చేస్తే ఆ రోజు సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోతారు వంశీ గారి ఫ్యామిలీ. ఇంక పెళ్ళికి ఎంతో టైం లేదు. పెళ్లి పనులు ముమ్మరం చేయాలని దక్ష వెళ్ళగానే మరుసటి రోజు ఆ లంచ్ అయ్యాక పెద్దవాళ్ళంతా వీధిలో అరుగు మీద మీటింగ్ వేస్తే పిల్ల బ్యాచ్ మాత్రం ఇంటి వెనక పెరట్లో మామిడి చెట్టు కింద కూర్చొని బాతాకానీ వేస్తారు. పిల్లలిద్దరిని నిద్రపుచ్చిన ఐసు కంఫర్ట్‌గా ఉండేలా కూర్చుంటే ఆమె పుట్టింటికి వచ్చిన దగ్గర నుంచి మామిడి చెట్టుకి అల్లంత దూరంలో చిటారు కొమ్మకు వేలాడుతూ పచ్చగా నిగనిగలాడుతూ ఉన్న మామిడికాయ ఊరిస్తూ ఉడికిస్తూ ఉంటే దాన్ని చూస్తూ నీళ్లు నములుతూ టెంప్ట్ అవుతున్న ఐసు ఫీలింగ్ ఇప్పటికిప్పుడు ఉన్న పళంగా చెట్టెక్కి వచ్చి పచ్చి మామిడికాయ కోసుకొని ఉప్పు, కారం చల్లుకొని తినేయాలని. కానీ తను ఉన్న పరిస్థితికి చెట్టు ఎక్కలేక అమాయకంగా, ఆశగా అభి వైపు చూస్తుంది. ఆమె చూపులో ఉన్న తేడా కనిపిస్తుంటే ఏంటి? అనుమానంగా అడుగుతాడు అభి. బావా మరేమో మరేమో అని అసలు విషయం చెప్పకుండా అతని భుజాన్ని బారుగా పెరిగిన గోరుతో గీకేస్తూ ఉంటే
విషయం చెప్పకపోకుండా నాంచడంతో విసుగు వచ్చిన అభి, ఎహే! అసలు విషయం ఏంటో చెప్పకుండా నాంచకు అని కసిరేసరికి చెయ్యి పైకెత్తి వేలుతో మామిడికాయని చూపిస్తుంది. ఏం చూపిస్తోందిది అన్నట్టుగా అభితో పాటు అక్కడ ఉన్న అందరూ ఆమె బారు చెయ్యి చూపించిన వైపు చూసిన వాళ్ళకి ముద్దుగా, ముచ్చటేసేలా బుజ్జి మామిడికాయ ముద్దు ముద్దుగా కనిపిస్తే మ్యాంగో కావాలా? అని అమాయకంగా అడుగుతాడు అభి. అవును అని ఆమె తల నిలువుగా ఊపితే, ఉండు లోపల చాలా ఉన్నాయి కదా తెస్తాను అని పైకి లేస్తున్న అతన్ని ఆపి, నాకు ఆ మామిడికాయనే కావాలని ఐసు అనగానే, చేతికి కాదు కదా, పెద్ద వెదురు కర్రకు కూడా అందని ఆ మామిడికాయ వైపే పిచ్చి మొహం వేసుకొని చూస్తూ, అదే అంటే ఎలాగే ఈఫిల్ టవర్ అంత ఎత్తులో ఉన్నదాన్ని ఎలా కొయ్యడం? చెట్టెక్కి కోస్తే అందేస్తుంది బావ, ఎవరెక్కుతారు? అని అభి సీరియస్‌గా అనగానే, నువ్వే అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి చూపిస్తే, నేనా? చెట్టు ఎక్కడమా? నో వే అని అభి అనగానే, వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అని విజయ్ అంటూ, నువ్వడిగితే ఆకాశంలో ఉన్న చందమామను తీసుకొస్తా అని డైలాగులు చెప్పడం కాదు అభి. చెట్టెక్కి మ్యాంగో కొయ్యాలి. ఇలాంటి చిన్ని చిన్ని కోరికలు తీర్చడంలోనే భార్యపై నీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని విజయ్ వెటకారంగా అంటే, రేయ్! నాకు చెట్లెక్కడం రాదురా! ఇది అడిగిందని ఫోర్స్ కొడుతూ ఇప్పుడు నేను చెట్టెక్కితే గ్యారంటీగా కింద పడతా. అప్పుడు నువ్వు చెయ్యాలి నాకు సేవ అని అభి అంటే అందరికీ ఒక్కసారిగా నవ్వొస్తుంది. అభి భయాన్ని చూసి, అదేంటి బాబా, చెట్టెక్కమంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కమన్నంతలా భయపడుతున్నావు అని రంజిత్ అంటే, నీకేంటి బాబు అలాగే అంటావు? నిజానికి చెట్టెక్కడం కన్నా ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కడమే సేఫ్. ఎందుకంటే దానికంటూ కొన్ని ప్రికాషన్స్ తో పాటు ప్రిపేర్ అయ్యి ఎక్కొచ్చు. ఒకవేళ పడిపోతామని భయపడకుండా పారాషూట్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ చెట్టెక్కి పడిపోతే డైరెక్ట్ గా పైకి పోవడం కాదు, కాళ్ళు చేతులు నడుం విరిగి డైరెక్ట్ గా నరకం ఇక్కడే చూడాలి. ఆ నరకం నాకొద్దు బాబు అని అభి అనగానే, అంటే కడుపుతో ఉన్న భార్య చిట్టి కోరికను నన్ను ప్రేమించే భర్తగా నువ్వు తీర్చలేవా బాబా? విత్ ఏడుపు గొంతు, సే నీకు దండం పెడతాను. ఎమోషనల్ డైలాగ్స్ కొట్టి నన్ను లాక్ చేయాలని చూడకే బాబు. కావాలంటే నీ కోసం ఒక 10 బుట్టల మామిడికాయలు కొని తెస్తా. లేదంటే 100 ఎకరాల మామిడి తోట కొని నీ పేరు మీద రాస్తా. కానీ ఆ సింగిల్ చిటారు కొమ్మ మ్యాంగో మాత్రం అడకు. నేను తేలేను. ఐఎమ్ సారీ అని అభి అంటుంటే, అభి ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ కి ఆపుకోలేక వస్తున్న నవ్వుని పైకే నవ్వేస్తారు మిగిలిన వాళ్ళు. పోనీ జేసీబీ తెప్పించమంటావా బావా నీ కోసం? దాంతో నువ్వు ఈజీగా మామిడికాయల్ని కుయ్యగలవు అని వెటకారంగా అన్నాను. నిజంగానే శివ అంటే చెట్టు లెక్కగలవా, ఎవరి పుట్ట లెక్కగలవా, చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగల, పునరహరి చిటారు మ్యాంగో కోయగలవా అనే పాటను హమ్ చేస్తూ అభి పల్స్ రేట్ ని అమాంతం పెంచేస్తాడు విజయ్. నేను చెట్టెక్కడం కాదురా, నేను పైకి విసిరితే తాయితో పాటు నువ్వు కూడా డైరెక్ట్ గా నేలపై ల్యాండ్ అవుతావని కచ్చిగా అంటాడు అభి. నన్ను విసిరేంత సీన్ మీకు లేదు, కానీ నేను హెల్ప్ చేస్తా. స్లోగా చెట్లెక్కేసి తాయిను కోసుకొచ్చేయని ఈజీగా అని విజయ్ అనగానే కాల్ చేసేలా ఎర్రగా చూస్తాడు అభి. రే, నువ్వు ఎలా చూసినా ఇదే నీ లాస్ట్ ఆప్షన్. నా బెస్ట్ ఈ కడుపుతో ఉన్న తన భార్య కోరిక తీర్చలేకపోయాడని అపవాది పడడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను హెల్ప్ చేస్తా, నువ్వు చెట్టెక్కు అని విజయ్ సీరియస్ గా అంటే, పడిపోతానేమోరా, పడిపోకుండా నేను కాపు కాస్తాగా. పోనీ రంజిత్ ని కొయ్యమందాం, వాడి గారాల చెల్లి కోసం ఆ మాత్రం చెట్టెక్కలేడా? పైగా వాడికి ఎక్కడం కూడా వచ్చు అని అభి మెరిసే కళ్ళతో అంటే, నా చెల్లి అడిగింది కాబట్టి గ్యారంటీగా చెట్టు ఎక్కి కాయని కోస్తా. కానీ భర్తగా నువ్వుండగా ఐసు కోసం నేను ఎక్కడం అంత బాగోదేమో బావా అని రంజిత్ అనగానే, ఎప్పుడెప్పుడు పుల్లటి పచ్చి మామిడికాయ ఉప్పు కారం నంచుకొని తిందామని ఆలోచిస్తూ క్రేవింగ్స్ ఎక్కువవుతుంటే పైన ఉన్న మామిడికాయను చూస్తూ ఉన్న ఐసుకి వాళ్ళందరి మాటలకు విసుగు వస్తే, నాకే కాయ వద్దు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె అలా కోపంగా వెళ్ళడంతోనే అభి వైపే కోపంగా చూస్తాడు విజయ్. ఐసు అడక్క ఒక కోరిక కోరింది. అది కూడా కడుపుతో ఉండి క్రేవింగ్స్ వల్ల పుల్లటి మామిడికాయ. నువ్వు అది కూడా కోసివ్వలేదు సరికదా, కనీసం ప్రయత్నం కూడా చేయలేదు. షేమ్ విత్ అస్ అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన రూమ్ లో డల్ గా కూర్చున్న ఐసు దగ్గరికి
వచ్చిన పిల్లలు ఐసుమా అని పిలుస్తూ చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి బెడ్డెక్కి ఆమె పక్కన కూర్చుంటూ, మమ్మా ఇది ఇది నీకే అని అదిరా అనగానే ప్లేట్లో కట్ చేసి ఉప్పు, కారం వేసి ఉన్న మ్యాంగో పీసెస్‌ను చూసి ఆమె నోరూరిపోతుంటే అద్వైత్‌ని ఆమెకు తినిపిస్తాడు. అప్పుడే లోపలికొచ్చిన అభిని చూసిన ఐసు, చూడండి బావ, మీ మీద పిల్లలే నయం. నా కోసం ఏం తెచ్చారో నువ్వు ఉన్నావు. నేను నోరు తెరిచి అడిగినా మామిడికాయని కోసి ఇవ్వలేదని బుంగమూతి పెట్టుకుంటుంటే, హలో! మరీ అంతగా మూతిని తిప్పుకోకు. అది కోసింది నేనే. ఏంటి? చెట్టెక్కి కోసారా? నిజం చెప్పండి. మా అన్నయ్య కోస్తే మీరు జస్ట్ పీసెస్ కట్ చేసి ఇచ్చారు కదా! అంతే కదా! అని షర్ట్ విప్పుతున్న అభిని చూస్తూ అతని చేతులపై, పొట్టపై అక్కడక్కడ గీరుకుపోవడం చూసి టక్కున బెడ్ దిగిన ఐసు, బావా ఏంటి దెబ్బలు అని వాటిని చేత్తో తడుముతూ బాధగా అడుగుతుంది. చెట్టెక్కినప్పుడు కొమ్మలు గీరుకుపోయి తెల్లని చర్మం మీద ఎర్రగా కనిపిస్తున్న గాయాన్ని చూసి ఐసు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. చెట్లెక్కితే గీరుకోవా? ఇవి చిన్న దెబ్బలే ఐసు. ఈ మాత్రం దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇదంతా నా వల్లే కదా అని బుడబుడ కన్నీరుని కార్చేస్తుంది ఐసు. మిర్చి ఇప్పటి వరకు అలక, ఇప్పుడేమో ఈ ఏడుపు. ఆపవే బాబు. ఎప్పుడూ చలాకీగా అన్ని ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ సరదాగా అందరి మీద సెటైర్లు వేసే నువ్వు ఇలా గంటకో రకంగా మూడ్ స్వింగ్స్ ని చూపిస్తూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అంటే నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాననే కదా అంటున్నారు అని మూతి ముడిచి, అంతేలేండి, ఎప్పుడూ షూట్, ప్రమోషన్స్ అంటూ నాకు దూరంగా ఉండే మీకు ఒక 15 రోజుల నుంచి వరుసగా మీ పక్కనే నేను ఉండేసరికి నేను బోర్ కొట్టేశాను కదా మీకు అని అంటూ ఏడుపు రాగం అందుకుంటున్న ఐసు వైపే పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు అభి. నేను మీతో మాట్లాడను పొండి అని పిల్లలిద్దరినీ కూడా తీసుకొని మామిడి ముక్కల ప్లేట్‌ని పట్టుకొని ముక్కు ఎగరేస్తూ బయటకు వెళ్తున్న ఐసు వైపే చూస్తున్న అభి, ఓ గాడ్! కడుపుతో ఉన్న వాళ్ళకి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి అంటే కారణం లేకుండానే ఏడుస్తూ ఉంటారని విన్నానే కానీ, ఏడవడం కోసమే అన్నట్లుగా ఏదో ఒక కారణం వెతుకుతూ నన్ను అదే తిట్టి మళ్ళీ తనే ఏడుస్తోంది. ఇదేం రకం మూడ్ స్వింగ్స్ రా బాబు అని గీరుకుపోయి స్వెల్లింగ్ అయిన గాయాల వైపు చూసుకుంటూ, కనీసం మామిడికాయని తెచ్చినందుకు థాంక్స్ కూడా చెప్పలేదు నాకు అని మూతి విరిచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అభి. నేను అలిగితే కనీసం బ్రతిమలాడ్డానికి కూడా రాలేదు చూడు. నేనంటే మీ డాడీకి ప్రేమ తగ్గిపోయింది కన్నా అని హాల్‌లో సోఫాలో కూర్చున్న ఐసు పిల్లల్ని చెరో వైపున కూర్చోబెట్టుకుంటే, ఐసు వైపు అమాయకంగా చూస్తున్న పిల్లలిద్దరూ, మనం డాడీ జట్టు ఉండొద్దు ఐసుమా. నువ్వు, నేను, చెల్లి, తమ్ముడు మాత్రమే ఫ్రెండ్స్ సరేనా? మనం నలుగురం ఒక పార్టీ అని అద్వైత్ అంటుంటే, మమ్మా తమ్ము ఇప్పులు ఒత్తులు అని అడుగుతుంది తన ఆల్చిప్పల్లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ. అదిరా పాప. వద్దు రంజు. నాకస్సలు ఆకలి లేదు. తిన్నది గొంతులోనే ఉంటుందిరా. అలా అంటే ఎలాగే? కొంచెం తిను. 2 ముద్దలు అంతే అని శ్వేతకి బలవంతంగా రంజిత్ అన్నం తినిపిస్తుంటే 8వ నెల రావడంతో పెద్దగా అయిన పొట్టతో ఆయాసం పడిపోతూ ఉబ్బిన కాళ్ళతో ఒళ్ళంతా నీరు చేరి తిన్న వెంటనే అరగడం కోసం ఒక 10 రౌండ్స్ దగ్గర ఉండి మరీ చెయ్యి పట్టుకుని వాకింగ్ చేయిస్తూ ఉంటాడు రంజిత్. విజయ్, దక్ష పెళ్లికి అనుకున్నట్టుగానే అన్ని ఏర్పాట్లు జరిగిపోతే పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్ళికొడుకు వాళ్ళు మంటపానికి వస్తున్నారని వాళ్ళకి స్వాగతం పలకడానికి హారతి పళ్ళెంతో స్వీట్స్, వెల్కమింగ్ డ్రింక్స్ తో పాటు వంశీగారి దంపతులు, ఆనంద్ మంటపం బయటే ఎదురు చూస్తుంటే గుర్రం మీద రాకుమారిలా ఎంట్రీ ఇస్తాడు మన విజయ్. విజయ్ గుర్రం మీద ఉంటే అతని వెనుక కారులో కడుపుతో ఉన్న శ్వేత, ఐసు పిల్లలు వస్తుంటే గుర్రం ముందుకి డీజేకి తగ్గట్టుగా డాన్సులు వేస్తూ ఉంటారు అభి, శివ, రంజిత్, వరుణ్, కేతు, అను ఇంకా రాజు. వీళ్ళకి మేమేం తక్కువ కాదన్నట్టుగా విమల్ గారు, వినయ్ గారితో పాటు కేశవ్ గారు కూడా డాన్సులు వేస్తూ ఉంటే చేతిలో ఉన్న పూలదండతో ఆనంద్ పైకి ఎగురుతూ ఉంటే అతన్ని అభి, శివ చెరొక వైపు పట్టుకొని పైకి లేపితే విజయ్ మెడలో దండ వేసి కాబోతున్న బావకు ఘనంగా స్వాగతం చెప్పి వాళ్ళతో డాన్స్ కి జత కలుపుతాడు ఆనంద్. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారని దక్ష చుట్టాల్లో ఒక అమ్మాయి పరిగెత్తుకుని వస్తే బాటిల్ గ్రీన్ కలర్ శారీ, మెరూన్ కలర్ బోర్డర్ తో ఉన్న దక్ష ఒంటి నిండా నగలతో పెళ్లి కూతురి అలంకరణలో రాకుమారుడి పక్కన ఏమాత్రం తగ్గకుండా చందమామ వెలుగుతో వెలిగిపోతూ ఉన్న రాకుమారిలా ఉన్న దక్ష ఆ మాట వినగానే సిగ్గుల మొగ్గ అవుతుంది. బట్టల షాపింగ్ చేసినప్పుడే విజయ్‌ను చూడడంతో అప్పట్నుంచి ఫోన్‌లో మాట్లాడడమే తప్ప ఇప్పటి వరకు ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకోకపోవడంతో
ఒకరిని ఒకరం ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న ఇద్దరికీ వారి ముందు ఉన్న ఒక్కొక్క పెళ్లి తంతు ఒక్కొక్క అడ్డురాయిలా అనిపిస్తూ ఉంటే, పెళ్లి కొడుకు అయిన విజయ్‌కి తమ ఇంటి అల్లుడిగా ఆనందంగా కాళ్ళు కడిగితే, ఆడపడుచు హోదాలో విజయ్‌కి అటూ ఇటూ నిలబడతారు శ్వేత, కీతు. మాధురి గారు అల్లుడికి హారతి ఇస్తే నోరు తీపి చేస్తారు వంశీ గారు. ఆనంద్ ఇచ్చిన అలనాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న వారి ఇంటి వెల్కమింగ్ డ్రింక్ అయిన పానకం కూడా తాగి చిరునవ్వుతో పెళ్లి మండపంలోకి అడుగు పెడతాడు మన కుజదోషపు పెళ్లి కొడుకు విజయ్. కథ ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీరందరూ ఎంతగానో అడుగుతున్న ఐ హేట్ మై స్టోరీ రైటర్ బిజీగా ఉండడం వల్ల ఇవ్వడం లేట్ అయింది. మరి అభి, ఐసుల అల్లర్లు, శ్వేత, రంజుల గొడవలు, మధ్యలో విజయ్, అక్షర పెళ్లి, ఇవన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి? నచ్చాయా? మరి తర్వాత ఏం జరగబోతుందో రాబోయే చివరి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.